హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మైత్రిస్ వరల్డ్. ఎలా ఉన్నారు మీరు? అందరూ బాగుండాలని కోరుకుంటూ వీడియోలోకి వెళ్దామండి. రోజులాగా ఈరోజు కూడా హాట్ వాటర్తో నా డే మొదలైపోయింది. తర్వాత నేను బ్లాక్ కాఫీ చేసుకున్నాను. నీరు బాగా మరిగిన తర్వాత కొద్దిగా కాఫీ పొడి వేసుకొని బాగా మరగనివ్వాలి. బాగా మరిగిన తర్వాత మనము వడకట్టుకోవాలి. అంతా అండి బ్లాక్ కాఫీ. ఇది నేను మార్నింగ్ డ్రింక్గా తీసుకున్నాను. చాలా బాగుంది టేస్ట్. ఇందులో షుగర్ కానీ పాలు కానీ ఏమీ వేయకూడదు. ఈరోజు బ్రేక్ఫాస్ట్ అటుకుల ఉప్మా చేశానండి. దానికోసం ముందుగా కడాయి పెట్టుకొని ఆయిల్ వేసి బాగా వేడెక్కాక పచ్చిమిర్చి, క్యారెట్ ముక్కలు, ఉల్లి తరుగు, తర్వాత కొద్దిగా అల్లం వెల్లిపాయ పేస్ట్ కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. తర్వాత తగినంత సాల్ట్ వేసుకొని మరి ఒకసారి బాగా ఫ్రై చేసుకోవాలి. బాగా ఫ్రై అయిన తర్వాత తగినంత పసుపు కూడా వేసుకొని మనం ముందుగా నానబెట్టుకున్నటువంటి అటుకులను వేసుకొని బాగా కలుపుకోవాలండి. ఈ పోపు అంతా కూడా అటుకులకు పట్టేలాగా కొంచెం మీడియం మంట పెట్టుకొని బాగా కలుపుకొని చివరిగా కొత్తిమీర ఆకు వేసుకుంటే అటుకుల ఉప్మా రెడీ అయిపోయినట్టే. ఇది నేను బ్రేక్ఫాస్ట్గా 5 బాదంలతో తీసుకున్నాను. తర్వాత ఈరోజు లంచ్ కోసం చెప్పి నేను ఈరోజు పన్నీర్ చేశాను. నేను ఇంట్లో పన్నీర్ తయారు చేసి దాంతో నేను పన్నీర్ బుర్జీ చేస్తున్నాను. ఈరోజే పన్నీర్ చేసుకొని వెంటనే బుర్జీని చేస్తున్నాను. దీనికోసం ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసి ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, పోపు దినుసులు, అల్లం వెల్లిపాయ పేస్ట్, కరివేపాకు అన్నీ వేసుకొని బాగా కలుపుకొని తర్వాత నేను ఇందులో ఉల్లి తరుగు ఎక్కువగా వేస్తున్నాను. ఉల్లికాడల్ని సన్నగా కట్ చేసుకొని ఎక్కువగా వేసుకుంటున్నాను, ఫ్లేవర్ బాగుంటుందని చెప్పి. తర్వాత బాగా ఫ్రై అయిన తర్వాత కొద్దిగా పసుపు వేసుకొని తర్వాత నేను ఈ పన్నీరు తురుమును వేసుకుంటున్నాను. ఇది వేసుకొని బాగా కలుపుకోవాలి. కొద్దిగా ఇందులో తడి ఉంటుంది కాబట్టి ఆ తడిపోయేంత వరకు బాగా కలుపుకొని ఫ్రై చేసుకోవాలి. ఇది ఒక 2 రోజుల ముందు చేసి పెట్టుకుంటే మనకు తురమడానికి బాగుంటుంది. నేను ఈరోజే చేసాను కాబట్టి కొంచెం ముద్దగా ఉంది, కానీ బాగా వచ్చింది. తర్వాత తగినంత కారం వేసుకోవాలి. అలాగే తగినంత ఉప్పు కూడా వేసుకొని కాసేపు ఫ్రై చేసుకొని తర్వాత మనకు కావాల్సినంత కొత్తిమీర వేసుకుంటే పన్నీర్ బుర్జీ రెడీ అయిపోయినట్టే. ఇది కూడా చాలా టేస్టీగా ఉంది. ఈరోజు లంచ్ ప్లేట్ చూద్దాం రండి. క్యారెట్ కీరతో పాటు పన్నీర్ బుర్జీ, పెరుగుతో నేను ఈరోజు లంచ్ ఇలా తీసుకున్నాను. తర్వాత ఈవినింగ్ నేను డిన్నర్ కోసం చపాతీ పిండి కలుపుకొని అందులో ఈ పన్నీర్ పెట్టుకొని నేను ఎలాగో పన్నీర్ మిగిలింది కదా అని చెప్పేసి నేను దీన్ని పన్నీర్ పరోటా చేద్దామని చేశాను. ఇది కూడా బాగానే వచ్చింది. ఇది ముందు ప్లాన్ లేదు, అప్పుడప్పుడు అనుకొని చేశాను. నార్మల్ చపాతీ అనుకొని తర్వాత సరే ఇందులో పన్నీర్ పెడదాం, కర్రీ ఉంది కదా అని చెప్పేసి చేసేసాను. దీన్ని నార్మల్ చపాతీలా కాకుండా కొంచెం మందంగా చేసుకుంటే బాగుంటుంది. అందుకే ముందు నేను కాసేపు చేత్తో ఒత్తుకొని తర్వాత మనం ఈ కోళ్ళతో చేసుకున్నాను. బాగానే వచ్చింది, ఎక్కువగా బయటికి ఏం రాలేదు. నేను ముందుగా అనుకుంటే ఇంకొంచెం లూజ్గా పిండి కలుపుకుంటే బాగుండేది, కానీ ఓకే బాగానే వచ్చింది. తర్వాత నేను ప్యాన్ పెట్టుకొని ప్యాన్ బాగా వేడెక్కిన తర్వాత కొద్దిగా ఆయిల్ వేసాను. ఆయిల్ కానీ గీ కానీ వేసుకోవచ్చు. నేను కొద్దిగా గీ వేసుకున్నాను. వేసుకొని కొద్దిగా వేడెక్కిన తర్వాత నేను ఈ చపాతీని వేసుకొని 2 వైపులా నెమ్మదిగా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని నెమ్మదిగా కాల్చుకోవాలి. చాలా బాగుంది, టేస్ట్ బాగా నచ్చింది నాకు. నేను ప్లాన్ లేకుండా చేసుకున్నాను ఇది. ఓకే బాగా వచ్చింది, టేస్ట్ కూడా చాలా బాగుంది. ఇంత అండి ఈరోజు డిన్నర్ వచ్చేసి పన్నీర్ పరోటా. చాలా టేస్టీ పన్నీర్ పరోటా అనుకోకుండా చేసేసాను. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరియు సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఈ వీడియోను చివరి వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్.